చాలామంది ఇరుముడి కట్టగానే గడ్డ కడుతుంది కొంతమందికి గడ్డ కట్టదు. మరి గడ్డ కడితే బాగా భక్తి ఉన్నట్టు, గడ్డ లేకపోతే భక్తి లేనట్ట అని అంటే, ఇరుముడి నెయ్యి భక్తికి కొలమానమా అంటే కాదు. ఏమండి 48 కిలోమీటర్లు మనం ఇక్కడ పెట్టుకొని నడుస్తూ ఉంటాం చూస్తారా, మీరు ఒకసారి ఇలా చేయి పెట్టుకొని చూడండి. ఒక 2 మినిట్స్ తర్వాత చూస్తే మన చేయి వేడిగా ఉంటుంది. మన గర్భంలో ఉన్నప్పుడు, తల్లి గర్భంలో ఉన్నప్పుడు తల మీద నుంచే మనకు అంత ఆహారం వెళ్తుంది. గర్భానికి వచ్చేటప్పుడు ఈ తల మూతపడుతుంది, సృష్టి యొక్కది. కాబట్టి చూడండి, ఉష్ణం నీ తల బాగా వేడెక్కిపోయింది, నువ్వుల నూనె కానీ కొబ్బరి నూనె కాబట్టి వీడు రంగరించి తైలాంబియ స్నానం చేయాలని చెప్పి పండగలకు అప్పుడు అంతా చెప్తుంటారు పెద్దవాళ్ళందరూ, గుర్తుందా? ఈ తల మీదే ఉష్ణం ఉంటుంది, మీరు కాబట్టి పెట్టి చూడండి, ప్రతి ఒక్కరు వేడిగా ఉంటుంది. అలాంటి వేడి 48 కిలోమీటర్లు నడుస్తూ ఉండగా మన శరీరంలో ఉన్న ఉష్ణం అంతా ఆ ఇరుముడికి తగిలితే ఆ ఇరుముడిలో కొబ్బరికాయ ఖచ్చితంగా డైల్యూట్ అవుతుంది. దాని భక్తికి ఆవు నెయ్యి సార్ అది. మనం సూపర్ మార్కెట్లోనో గల్లీలోనో మన ఇంట్లో తీసుకొచ్చిన ఆవు నెయ్యి, ఆ ఒరిజినల్ ఆవు నెయ్యి ఎప్పుడు కూడా గడ్డ కట్టదండి, దాని డైల్యూట్గానే ఉంటుంది. కానీ అది కూడా గడ్డ కడుతుంది ఎప్పుడు, జనరల్గా ఫ్రిడ్జ్లోనో చల్లటి కాలంలో పెట్టినప్పుడు 2 రకాలుగా. కొంతమంది ఇరుముడి కింద ఉంటుంది, అది గడ్డ కడుతుంది, కొంతమంది ఇరుముడి పైన ఉంటుంది, గడ్డ కడుతుంది. ఇలా మారుతూ పోతూ ఉంటుంది. కాబట్టి భక్తికి నెయ్యికి గడ్డ కట్టడానికి, లూజ్గా ఉండడానికి సంబంధం లేదు. చాలా అద్భుతమైనటువంటి యాత్ర చేసి అద్భుతమైనటువంటి దీక్ష తీసుకున్నవాడు పొరపాటుగా అది కరిగిపోయి ఉంటే ఆయన లేనట్ట. కొంచెం అశ్రద్ధగా చేసిన వాళ్ళు గడ్డ కట్టిపోతే, అశ్రద్ధగా ఉన్న వాళ్ళు బాగా చేసినట్టు, భక్తిగా ఉన్నట్టు చేయలేకపోతే చాలామంది దీని ద్వారా మానసిక వ్యధ పొంది ఉన్న వాళ్ళ చరిత్రలు ఉన్నాయి. నెయ్యిని భక్తికి కొలమానంగా పెట్టకండి. ఇట్స్ అ టెక్నికల్ ఒక ఐటమ్, బజార్లో కొనుక్కొచ్చిన ఐటమ్. దాన్ని మీ భక్తికి కొల వేసుకోండి. 40 నెలలు మీరు చాలా చక్కగా వ్రతం ఉన్నారండి. నెయ్యితో లింక్ వేసుకోకండి. శరణమయ్యప్ప.